మెహరాజ్ ఈ పేరు ఆ రోజు ఒక మనిషికి మాత్రమే కాదు, ధైర్యానికి మానవత్వానికి గుర్తుగా నిలిచింది. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు 36 మంది ప్రయాణికులతో కలిసి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్దకు చేరుకుంది. అక్కడ అకస్మాత్తుగా బస్సు టైరు పేలడంతో వాహనం అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే బస్సుకు భయంకరంగా మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు ప్రాణభయంతో అరుస్తూ ఏం చేయాలో అర్థం కాక వణికిపోయారు. అలాంటి భయానక పరిస్థితిలో అటుగా వెళ్తున్న డీసీఎన్ డ్రైవర్ మెహరాజ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మంటల్లో చిక్కుకున్న బస్సు వద్దకు పరిగెత్తాడు. బస్సు అద్దాలను పగలగొట్టి దట్టమైన పొగ మధ్య నుంచి ప్రయాణికులను ఒక్కొక్కరుగా బయటకు తీసుకొచ్చాడు. ఆ విధంగా కిటికీలో నుంచి దూకి బయటపడిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. కొంతమందికి స్వల్ప గాయాలు అయినప్పటికీ 30 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కాపాడబడ్డాయి. అయితే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ మంటల్లో చిక్కుకొని గుర్తుపట్టలేనంతగా మృతి చెందారు. ఈ దృశ్యం అక్కడ ఉన్నవారిని కంట తడి పెట్టించింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణభయంతో అందరూ వెనక్కి తగ్గిన క్షణంలో మెహరాజ్ చూపిన అసాధారణ ధైర్యం, తెగింపు, సమయస్ఫూర్తి అనేక కుటుంబాలకు కొత్త జీవితం, కొత్త ఊపిరి పోశాయి. ఈ సాహసానికి గుర్తింపుగా జిల్లా కలెక్టర్ మెహరాజ్ను ఘనంగా అభినందిస్తూ ఇలాంటి వారే సమాజానికి నిజమైన హీరోలు, ఇతరుల ప్రాణాల కోసం ముందుకు వచ్చేవారు ప్రతి ఒక్కరికి ఆదర్శమని ప్రత్యేకంగా ప్రశంసించారు. మెహరాజ్ ఇది కేవలం ఒక పేరు కాదు, భయాన్ని జయించిన ధైర్యానికి, మానవత్వాన్ని కాపాడిన నిజమైన హీరోకు మారు పేరు. నీకు నా సెల్యూట్.